పాల సముద్రాన్ని తలపించే దూద్ సాగర్ జలపాతం అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, పాల సముద్రం గురించి మనం పురాణాల్లో వింటుంటాం. కానీ నిజంగానే పాలధారల తెల్లగా కొండలపై నుంచి కిందికి దూకే ఒక అద్భుతమైన జలపాతం మన దేశంలో ఉందంటే మీరు నమ్ముతారా? అదే దూద్ సాగర్ జలపాతం. గోవా అంటే చాలా మందికి ముందుగా బీచ్లు, నైట్ పార్టీలు, క్రూయిజ్లు గుర్తుకొస్తాయి. కానీ ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి మాత్రం గోవా అంటే దూద్ సాగర్. పచ్చని పశ్చిమ కనుమల మధ్య 4 అంతస్తుల భవనం ఎత్తు కాదు, వందల అడుగుల ఎత్తు నుంచి పాలధారల కిందికి జారిపడే నీటి ప్రవాహం. ఆ జలపాతం ముందు నుంచి వెళ్లే రైల్వే బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదుగా నెమ్మదిగా వెళ్తున్న రైలు. ఈ దృశ్యం ఒక్కసారిగా కళ్ళారా చూస్తే జీవితాంతం మర్చిపోలేరు. కానీ చాలా మంది ఇక్కడికి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు అవుతాయని అనుకుంటారు. అస్సలు కాదు. సరైన ప్లానింగ్ ఉంటే చాలా తక్కువ బడ్జెట్ లో కూడా ఈ డ్రీమ్ డెస్టినేషన్ ను ఎంజాయ్ చేయవచ్చు. మరి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ తప్పులు చేయకూడదు, పూర్తి ట్రావెల్ గైడ్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దూద్ సాగర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హిందీలో దూద్ అంటే పాలు, సాగర్ అంటే సముద్రం. కొండపై నుంచి కిందికి పడుతున్న నీరు పూర్తిగా తెల్లటి నురగలా కనిపించడం వల్ల దీనికి దూద్ సాగర్ అనే పేరు వచ్చింది. దూరం నుంచి చూస్తే నిజంగానే పాల సముద్రం కొండలపై నుంచి కిందికి వెళ్తున్నట్టు ఉంటుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. దూద్ సాగర్ గోవా రాష్ట్రం మరియు కర్ణాటక సరిహద్దులో పశ్చిమ కనుమల అడవుల మధ్య ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత అందమైన జలపాతాలు ఒకటిగా గుర్తింపు పొందింది. వర్షాకాలం అయితే దీని అందం మరింత రెట్టింపు అవుతుంది. భారీ నీటి ప్రవాహం, చుట్టూ మేఘాలు, పచ్చని అడవులు, మధ్యలో జలపాతం. ప్రకృతి ప్రేమికులకు ఇదొక స్వర్గం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఎప్పుడు వెళ్ళాలి? మీరు దూద్ సాగర్ అసలు అందాల్ని చూడాలంటే వర్షాకాలమే బెస్ట్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నీటి ప్రవాహం అత్యంత ఉధృతంగా ఉంటుంది. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు అడవుల మార్గాలు లేదా పర్యాటక అనుమతుల్లో మార్పులు ఉండవచ్చు. అందుకే వెళ్లే ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ప్రశాంతంగా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం కూడా చాలా మంచి సమయం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రయాణం కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి మడ్గావ్ లేదా వాస్కో వరకు రైల్లో వెళ్ళవచ్చు. అలాగే గోవా ఎయిర్పోర్ట్ ను విమానంలో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గం కూడా చేరుకోవచ్చు. తక్కువ బడ్జెట్ కోరుకునే వారికి రైలు ప్రయాణమే బెస్ట్. మడ్గావ్ చేరుకున్న తర్వాత కూలేం లేదా మోలెం ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడి నుంచి దూద్ సాగర్ ప్రయాణం మొదలవుతుంది. చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే తమ కారులో నేరుగా జలపాతం దగ్గరకు వెళ్ళవచ్చు అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. బేస్ క్యాంప్ వరకు మాత్రమే ట్రావెల్ వాహనాలకు అనుమతి ఉంటుంది. అక్కడ నుంచి అడవి ప్రాంతంలోకి వెళ్ళాలంటే అధికారిక జీప్ సఫారీ తప్పనిసరి. ఇదే అసలు అడ్వెంచర్ ప్రారంభమయ్యే స్థలం. జీప్ సఫారీ దాదాపు 45 నిమిషాల పాటు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న వాగులు, బురద దారులు, రాళ్ళు, ఎత్తుపల్లాలు, అడవి దారులు, ఇలా ప్రయాణం మొత్తం ఒక ఆఫ్ రోడ్ అడ్వెంచర్ లా ఉంటుంది. అందుకే ఈ ప్రయాణం కూడా జలపాతాన్ని చూపించినంత అందాన్ని ఇస్తుంది. బడ్జెట్ గురించి మాట్లాడితే ఒక జీప్ లో పలువురు కలిసి ప్రయాణించవచ్చు. గ్రూప్ గా వెళ్తే ఖర్చు మరింత తగ్గుతుంది. జీప్ ఛార్జీతో పాటు అడవి ప్రవేశ రుసుము, లైఫ్ జాకెట్ అద్దె వంటి చిన్న చిన్న ఖర్చులు కూడా ఉంటాయి. మొత్తం చూసుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఈ ట్రిప్ పూర్తి చేయవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన సలహా, వీకెండ్స్ లో భారీ రద్దీ ఉంటుంది. చాలా గంటలు క్యూలో నిలబడాల్సి రావచ్చు. అందుకే వీలైనంత ముందుగానే ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఉదయం తొందరగా బేస్ క్యాంప్ చేరుకుంటే సమయం కూడా ఆదా అవుతుంది. ట్రిప్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. దూద్ సాగర్ వద్దకు చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం నిజంగా మాటల్లో చెప్పలేనిది. వందల అడుగుల ఎత్తు నుంచి జాలువారే తెల్లటి నీటి ధారలు, ఆ నీటి చుక్కలను గాలిలో ఎగురుతూ ముఖానికి తాకే అనుభూతి. చుట్టూ పచ్చని అడవులు. కెమెరా ఎంత మంచిది అయినా అక్కడ నిజమైన అందాన్ని పూర్తిగా బంధించలేకపోవచ్చు. చాలా మంది సోషల్ మీడియాలో చూసి రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. అలాగే అనుమతి కూడా ఉండదు. మీ భద్రత కోసం అధికారులు సూచించిన మార్గాల్లోనే వెళ్ళాలి. ప్రకృతిని ఆస్వాదించాలనే ఉత్సాహంలో నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు. అడవిలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. వాటికి ఆహారం ఇవ్వడం, దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు. మీ బ్యాగులు, మొబైల్ ఫోన్లు, కెమెరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ పడేయకుండా ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పర్యాటకుడి బాధ్యత. ఈ ట్రిప్ కు వెళ్ళేటప్పుడు ఒక జత అదనపు బట్టలు, మంచి గ్రిప్ ఉన్న షూస్, రెయిన్ కోట్ లేదా గొడుగు, తాగునీరు, తేలికపాటి స్నాక్స్ వంటి తీసుకువెళ్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో రాళ్ళు జారుడుగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. చివరిగా ఒక విషయం, దూద్ సాగర్ కేవలం ఒక జలపాతం కాదు, అది ప్రకృతి శక్తిని మన కళ్ళ ముందు చూపించే ఒక అద్భుతం. ఒకసారి అక్కడ నిలబడి ఆ గర్జించే నీటి ప్రవాహాన్ని చూస్తే మన జీవితంలోని ఒత్తులన్నీ ఒక్క క్షణాలను మర్చిపోతాం.
అందుకే ప్రకృతి ప్రేమికులు జీవితంలో కనీసం ఒకసారైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల జాబితాలో దూద్ సాగర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. మీరు కూడా ఈ ఏడాది ఒక బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే దూద్ సాగర్ జలపాతాన్ని మీ ట్రావెల్ లిస్ట్లో తప్పకుండా చేర్చుకోండి. సరైన ప్లానింగ్ ఉంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ గైడ్స్, బడ్జెట్ ట్రిప్స్, దాగి ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.